తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్గా ప్రారంభమైంది. నాగార్జున హోస్ట్గా కంటెస్టెంట్ని మొత్తం 14 మందిని హౌస్లోకి పంపించారు. రెండో కంటెస్టెంట్గా సీరియల్ నటుడు నిఖిల్ మరియకల్ వచ్చారు. ఇప్పుడు హౌస్లో అతని ఆట చూసి ఎవరబ్బా ఈ కంటెస్టెంట్ అనుకుంటున్నారు. తెలుగు బుల్లితెరలో ప్రసారమయ్యే పలు సీరియళ్లలో నిఖిల్కి మంచి క్రేజ్ ఉంది. మరి బిగ్ బాస్ కంటెస్టెంట్ నిఖిల్ బయోగ్రఫీ ఏందో ఇప్పుడు చూద్దాం. నిఖిల్ జూన్ 28వ తేదీన పుట్టాడు. ఆయనది కర్ణాటకలోని మైసూర్. నిఖిల్ తండ్రి ఒక జర్నలిస్ట్. అతని పేరు శశి. తల్లి పేరు సులేఖ. ఆమె కూడా నటిగా పలు కన్నడ సీరియల్స్లో కూడా నటించారు. నిఖిల్ విద్యాభ్యాసం అంతా మైసూర్లో జరిగింది. తర్వాత బెంగళూరులో ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా పనిచేశాడు. సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ నిఖిల్కి. 2016లో వచ్చిన ఊటీ అనే కన్నడ సినిమాతో నిఖిల్ నటుడిగా మారారు. ఈ చిత్రంలో నిఖిల్ సహాయక నటుడిగా పాత్ర పోషించారు. తర్వాత 2018లో వచ్చిన నయనే మంత్రాలయ కన్నడ సీరియల్లో కూడా బుల్లితెర ప్రేక్షకులకి దగ్గరయ్యారు. తర్వాత గోరింటాకు సీరియల్తో తెలుగు సీరియల్స్లో నటించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అమ్మకి తెలియని కోయిలమ్మ అనే సీరియల్లో కూడా నటించాడు నిఖిల్. తెలుగులో గోరింటాకు, అమ్మకి తెలియని కోయిలమ్మ, స్రవంతి ఈ సీరియళ్లలో నిఖిల్కి మంచి మార్కులు పడ్డాయి. నటుడిగా తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఊర్వశివో రాక్షసివో సీరియల్లో కూడా నటించాడు. కలిసి ఉంటే కలదు సుఖం, అనుపల్లవి లాంటి సీరియల్స్లో కూడా నటించాడు నిఖిల్. ఇక సోషల్ మీడియాలో నిఖిల్కి మంచి ఫాలోయింగ్ ఉంది. 1,00,000కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫిజికల్ టాస్క్లో కూడా బాగా ఆడగలనని కాన్ఫిడెన్స్తో బిగ్ బాస్లోకి అడుగు పెట్టేశాడు. సీరియల్స్తో పాటు బుల్లితెర టీవీ షోలో కూడా పాల్గొని చాలా పాపులర్ అయ్యాడు. నిఖిల్ జట్టు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో టైటిల్ కూడా గెలుచుకున్నారు. తెలుగుతో పాటు కన్నడలో కూడా నిఖిల్కి మంచి ఫాలోయింగ్ ఉంది. కాంతారా సినిమా హీరో రిషబ్ శెట్టి, బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ రష్మిత గౌడ, పలువురి నటీనటులతో నిఖిల్కి మంచి సంబంధాలు ఉన్నాయి. నిఖిల్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తూనే తన భగ్న ప్రేమను బయటపెట్టేశాడు. తను మనశ్శాంతి కోసమే బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నానని కూడా చెప్పేశాడు. బిగ్ బాస్ కోసం వారానికి 3 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంట నిఖిల్. ఈ సీజన్లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న వ్యక్తుల్లో నిఖిల్ కూడా ఒకడు. ఎందుకంటే బయట సీరియల్స్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నిఖిల్. ఆయన ఆస్తి వివరాలేంటో ఒకసారి తెలుసుకుందాం. ఆయన ఆస్తి సుమారు 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య ఉంటుందంటున్నారు. మరి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటతో అలరిస్తున్నాడు. అందరితో బాగా కలిసిపోతున్నాడు. సో వచ్చే రోజుల్లో నిఖిల్ ఆట ఎలా ఉంటుందో చూడాలి. మరి నిఖిల్ తన ఆటతో టైటిల్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. మరి నిఖిల్ ఆట ఏ విధంగా ఉందో, నిఖిల్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్గా ప్రారంభమైంది. నాగార్జున హోస్ట్గా కంటెస్టెంట్ని మొత్తం 14 మందిని హౌస్లోకి పంపించారు. రెండో కంటెస్టెంట్గా సీరియల్ నటుడు నిఖిల్ మరియకల్ వచ్చారు. ఇప్పుడు హౌస్లో అతని ఆట చూసి ఎవరబ్బా ఈ కంటెస్టెంట్ అనుకుంటున్నారు. తెలుగు బుల్లితెరలో ప్రసారమయ్యే పలు సీరియళ్లలో నిఖిల్కి మంచి క్రేజ్ ఉంది. మరి బిగ్ బాస్ కంటెస్టెంట్ నిఖిల్ బయోగ్రఫీ ఏందో ఇప్పుడు చూద్దాం. నిఖిల్ జూన్ 28వ తేదీన పుట్టాడు. ఆయనది కర్ణాటకలోని మైసూర్. నిఖిల్ తండ్రి ఒక జర్నలిస్ట్. అతని పేరు శశి. తల్లి పేరు సులేఖ. ఆమె కూడా నటిగా పలు కన్నడ సీరియల్స్లో కూడా నటించారు. నిఖిల్ విద్యాభ్యాసం అంతా మైసూర్లో జరిగింది. తర్వాత బెంగళూరులో ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా పనిచేశాడు. సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ నిఖిల్కి. 2016లో వచ్చిన ఊటీ అనే కన్నడ సినిమాతో నిఖిల్ నటుడిగా మారారు. ఈ చిత్రంలో నిఖిల్ సహాయక నటుడిగా పాత్ర పోషించారు. తర్వాత 2018లో వచ్చిన నయనే మంత్రాలయ కన్నడ సీరియల్లో కూడా బుల్లితెర ప్రేక్షకులకి దగ్గరయ్యారు. తర్వాత గోరింటాకు సీరియల్తో తెలుగు సీరియల్స్లో నటించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అమ్మకి తెలియని కోయిలమ్మ అనే సీరియల్లో కూడా నటించాడు నిఖిల్.
తెలుగులో గోరింటాకు, అమ్మకి తెలియని కోయిలమ్మ, స్రవంతి ఈ సీరియళ్లలో నిఖిల్కి మంచి మార్కులు పడ్డాయి. నటుడిగా తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఊర్వశివో రాక్షసివో సీరియల్లో కూడా నటించాడు. కలిసి ఉంటే కలదు సుఖం, అనుపల్లవి లాంటి సీరియల్స్లో కూడా నటించాడు నిఖిల్. ఇక సోషల్ మీడియాలో నిఖిల్కి మంచి ఫాలోయింగ్ ఉంది. 1,00,000కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫిజికల్ టాస్క్లో కూడా బాగా ఆడగలనని కాన్ఫిడెన్స్తో బిగ్ బాస్లోకి అడుగు పెట్టేశాడు. సీరియల్స్తో పాటు బుల్లితెర టీవీ షోలో కూడా పాల్గొని చాలా పాపులర్ అయ్యాడు. నిఖిల్ జట్టు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో టైటిల్ కూడా గెలుచుకున్నారు. తెలుగుతో పాటు కన్నడలో కూడా నిఖిల్కి మంచి ఫాలోయింగ్ ఉంది. కాంతారా సినిమా హీరో రిషబ్ శెట్టి, బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ రష్మిత గౌడ, పలువురి నటీనటులతో నిఖిల్కి మంచి సంబంధాలు ఉన్నాయి. నిఖిల్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తూనే తన భగ్న ప్రేమను బయటపెట్టేశాడు. తను మనశ్శాంతి కోసమే బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నానని కూడా చెప్పేశాడు. బిగ్ బాస్ కోసం వారానికి 3 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంట నిఖిల్. ఈ సీజన్లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న వ్యక్తుల్లో నిఖిల్ కూడా ఒకడు. ఎందుకంటే బయట సీరియల్స్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నిఖిల్. ఆయన ఆస్తి వివరాలేంటో ఒకసారి తెలుసుకుందాం. ఆయన ఆస్తి సుమారు 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య ఉంటుందంటున్నారు. మరి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటతో అలరిస్తున్నాడు. అందరితో బాగా కలిసిపోతున్నాడు. సో వచ్చే రోజుల్లో నిఖిల్ ఆట ఎలా ఉంటుందో చూడాలి. మరి నిఖిల్ తన ఆటతో టైటిల్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. మరి నిఖిల్ ఆట ఏ విధంగా ఉందో, నిఖిల్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.